ఇంతకుముందు రాఘవరెడ్డి గారు ఏదైతే కోరినారో మార్నింగ్ 4 గంటలు సాయంత్రం 4 గంటలు పక్కడబందీగా పనిచేస్తే మనకు హైయెస్ట్ మెజారిటీ మన ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో వస్తుంది. ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గారు అన్ని పాయింట్స్ కవర్ చేసినారు. తర్వాత విజయరెడ్డి గారు కూడా పాయింట్స్ కవర్ చేసినారు. అమ్మ మీరు లేనప్పుడు కూడా ఈ 2 నెలలు అన్ని చోట్ల కూడా మేము పీజేఆర్ గారి ఇష్యూ రేస్ చేసినాము, వారి పేరు గురించి మాట్లాడినాము. అన్ని చోట్ల కూడా మంచి స్పందన ఉండే. సో మీరేం ఫికర్ చేయకండి, వారి లెగసీ కంటిన్యూ అవుతుంది. సో నేను ఇదే కోరినాను మన నవీన్ యాదవ్ గారికి, అందరినీ కలిసి కలుపుకొని వెళ్ళే అవసరం ఉన్నది. నాయకులందరూ కూడా బూత్ లెవెల్ కార్యకర్తలు నాయకులందరూ కూడా చిన్న చిన్న సమస్య పైన అలగొద్దు. ఎందుకంటే క్యాండిడేట్ చాలా బిజీ ఉంటాడు, అన్ని చోట్ల తిరగాలి, ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు మీకు 3 మంత్రులు ఉన్నారు, ఇంకా ఎక్కువ మంత్రులు కూడా వస్తారు మనకు కోఆర్డినేట్ చేయడానికే. మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి, మేము మీ సమస్యలను పరిష్కరిస్తాము. అందరం కూడా ఒక యునైటెడ్గా ఒక ఐక్యత చూపిస్తూ మనము మన సత్తా చూపించేది అవసరం ఉంది. ఎందుకంటే కేటీఆర్ పార్లమెంట్ ఎలక్షన్లో కారు సారు పదారని చెప్పి ఓడిపోయింది 7 సీట్లు. ఆయన ఆధ్వర్యంలోనే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా సత్తా పోయింది. ప్రభాకర్ గారు చెప్పినట్టు పార్లమెంట్ ఎలక్షన్లోనేమో శూన్యం, మళ్ళీ మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కూడా క్యాండిడేట్ కూడా పెట్టుకోలేదు. ఇప్పుడు మనము జూబ్లీ హిల్స్లో భారీ మెజారిటీతోని గెలిస్తే టీఆర్ఎస్ పార్టీయే ఖతం అయిపోతుంది. ఎందుకంటే అందరికీ తెలిసిపోతుంది ఈ కేటీఆర్ లీడర్షిప్ ఉండదు. ఇప్పటి వరకు వారు ఏదైతే 10 సంవత్సరాలు రావణ పాలన ఏదైతే చేసినారో ప్రజలు అది చూసి మన ప్రజాపాలనను వారు అందరు కూడా గెలిపించుకున్నారు. సో మీరందరికీ తెలుసు ఈ 2 నెలల్లోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలలో ఏదైతే ప్రేమ మనసు గెలుచుకున్నామో. ఎందుకంటే అన్ని చోట్ల కూడా డ్రైనేజు రోడ్డు సీసీ రోడ్స్ అన్నీ కూడా చాలా బ్యాడ్ కండిషన్లో ఉండే, కానీ మనమందరం కూడా కలిసి ఇన్ని శాంక్షన్లు చేపించుకొని పని చేసినామంటే ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. సో ఈ ట్రెండ్ మళ్ళీ కూడా ముందుకు కొనసాగాలి. ఈ ట్రెండ్ కొనసాగించినప్పుడు దాంట్లో కేవలము మన బూత్ లెవెల్ కమిటీ మెంబర్సు కార్యకర్తలందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు మనము భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ మోటివేట్ చేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. ఏమయ్యా అంత సుంసాం ఉన్నారు, మంచిగా గట్టిగా జోస్తో చెప్పండి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఓ అక్క వెనక అసలు చేతులు లేపుతలేరు, అరే మంచిగా లేపండి, జై కాంగ్రెస్.